డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవడం అని చెప్పి ఈయన ఆగిపోయినా. ఈయన ఆగిపోయి ఈ క్యాటరింగ్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నాను. అయితే నాకు ఇది తుండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చినట్టే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు. మార్చరీలా తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి లోపల నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను? అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి వచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో తెలియదు. వేసిల్లా? చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిండు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని అన్ని నేను వచ్చి 5-6 రోజులు. ఎక్కడికి వచ్చినావు? మైబాద్. ఎందుకు వచ్చినావు? అయితే మా చెల్లెవాళ్ళ ఇంటికాడ ఉన్నా, ఎర్రబాడు. ఆడ ఈ ట్రీట్మెంట్ లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకున్నాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఈ లేస్తలేదు, కాళ్ళు నడవనికి రావట్లేదు, ఈ లేస్తలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉన్నావు, మీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు మేమైతే ఒక అటెండర్ ఇద్దరు ఉండాలి, 2 పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తామని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే నా కార్డు ఇది లేదు అది లేదు, మళ్ళీ పోలేదు పోవడానికి శాలరీ డబ్బులు లేవు. వాడు పోరా, అదే నీకెందుకే నువ్వు పోరా, నువ్వు మొత్తం కానీ నీ మాట వింటాం కానీ పోరా, ఎవిడెన్స్ అయితే తీసుకొని రా. బాగా పర్లేదే, అసలు ఏం జరిగింది అనే విషయం చెప్పు అంతే. మార్చిలో అన్నం ఎన్నింటి తీసుకొచ్చి మీరు? పొద్దునట్టు. నిన్న ఎప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో?